ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా రైల్వే కోచ్ రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. నగరాల్లో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని రకాల ఆహార పదార్థాలు అందిస్తూ రైల్లోనే మనం తిన్నట్లుగా అనిపించే విధంగా కోచ్లు ఉంటాయని, అలాగే ఒంగోలు రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారన్నారు. రెస్టారెంట్ బాగా అభివృద్ధి చెందాలని, ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం పదార్థాలు అందించి ప్రయాణికుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా బోర్డు చైర్మన్ షేక్ రియాజ్, నిర్వాహకులు బుజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీనికి రైల్వే బాక్స్ అయితే రైల్వే వాళ్ళు రైల్వే బాక్స్ని ఒకటి ఇవ్వటం, దాన్ని ఒక రెస్టారెంట్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవటం చాలా బాగుంది. అదేవిధంగా రైల్వే దానికి కూడా ఫుడ్ సప్లై కూడా వీళ్ళకే కాంట్రాక్ట్ రావడం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. అందులో మన రైల్వే స్టేషన్ ఎదురుగానే పెట్టారు కాబట్టి ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా కోరుకుంటూ, శ్రీనివాసరావు గారు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి, వచ్చిన వాళ్ళ కస్టమర్స్కి క్వాలిటీ బాగుంది అంటే ఖచ్చితంగా మళ్ళా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆర్ల శ్రీనివాసరావు మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులో బాగా సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా ఆయన పెట్టిన ఉద్దేశంతో ఏదైతే ఉందో మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఒంగోలు రైల్వే స్టేషన్లో కూడా 1 సంవత్సరం క్రితం దీన్ని ప్రారంభం చేయటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ గుంటూరులోను, ఆ తర్వాత విజయవాడలో కూడా ఈ రైల్ కోచ్ ఫుడ్ రెస్టారెంట్స్ అనేది కూడా ఆపరేట్ చేస్తున్నారు రైల్వే శాఖ వారు కూడా. రైల్వే ప్రయాణికులకి ముఖ్యంగా కూడా సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని కూడా ఇవ్వాలనేది ఒక ప్రిన్సిపల్తోనే రైల్వే శాఖ వారు ఇటువంటి అన్ని ఆక్షన్లు చేయటం. ఈరోజు మన ప్రాంతానికైతే ఆర్ల శ్రీనివాసరావు గారు దుర్గా రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది కూడా ఒక పేరు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఎంతో వారు మెరుగైన సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా అంటే నాట్ ఓన్లీ ప్యాసింజర్స్ రావటం అనే కాదు, కానీ ఒంగోలు టౌన్లో ఉన్న వారందరూ కూడా కొంతవరకు ఇక్కడికి వస్తే తప్పక వ్యాపారం జరగదు. దీనికి అట్రాక్షన్ అనేది పూర్తిగా కూడా నావెల్గా రకరకాల పద్ధతుల్లో, అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది ఇప్పుడు రెస్టారెంట్స్లో ఒంగోలు పట్టణంలో. ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కువగా రేట్లు అనేది కూడా పెట్టకుండా ఈ శ్రీ దుర్గా రెస్టారెంట్ రైల్వే కోచ్ రెస్టారెంట్ పెట్టి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన పూర్తి సందర్భంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు, మన చైర్మన్స్ ఒంగోలు చైర్మన్ సీతారామయ్య గారు, సిరిపుర వెంకట్రావు గారు, మన వడా చైర్మన్ రియాజ్ గారు అందరితోటి మళ్ళీ ఒకసారి అందరూ విజిట్ చేసి వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నాము. మన రైల్వే ఎంప్లాయీస్ కూడా అంతా బాగా సహకరించి వాళ్ళు కూడా అంతా ఇది ఉంటుంది. ఇది ఏంటంటే మేము చెప్పొచ్చేది 24/7 24 గంటలు వేడిగా ఆల్ వెరైటీస్, బిర్యానీస్ కానీ, టిఫిన్ కానీ, చైనీస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ కానీ అన్నీ ఎప్పుడు ఫ్రెష్గా అందరికీ నచ్చే విధంగా అందరూ పిల్లలు కానీ, ఇది రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఇదనమాట. పిల్లలు వస్తే ఎంతో ఎంజాయ్ చేస్తారు. స్టూడెంట్స్ వచ్చినా చల్లగా ఎండాకాలం అయినా రైల్వే కోచ్ ఎప్పుడు చల్లగా ఉంటుంది.